మన వీడియోస్ మనమే చూసుకుంటే ఏమవుతుంది? ఇది యాక్చువల్‌గా ఎప్పటినుంచో అడుగుతున్నారండి. ఎప్పటినుంచో అడుగుతున్న క్వెషన్. నేను చేయలేదన్నమాట వీడియో. యాక్చువల్‌గా దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చెప్పకూడదన్నమాట. అవి కొన్ని మనం ఏది పడితే అది చెప్పకూడదు. అవి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కంటే యూట్యూబ్‌ని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నవన్నీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కిందకి వస్తాయన్నమాట. సో నేను అందుకే వీడియో అయితే చేయలేదు. అసలు ఫస్ట్ మన వీడియోస్ మనం చూసుకుంటే ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. కానీ నెగిటివ్స్ ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము. ఒక ఫోన్ నుంచి వీడియో అప్లోడ్ చేసాం మన మెయిల్ ఐడి నుంచి. మీకు ఒక 2-3 వేరే మెయిల్ ఐడీస్ ఉన్నాయి, వేరే ఫోన్స్ ఉన్నాయి మీ ఇంట్లో. సో ఆ వేరే ఫోన్తో వేరే మెయిల్ ఐడితో ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి అక్కడ చూసుకున్నారు. సరే బాగానే ఉంది. ఎన్ని రోజులు చూస్తారు అట్లా? మానిటైజేషన్ మహా అయితే మానిటైజేషన్ అయ్యే వరకు చూస్తారు. లేకపోతే కంపల్సరీ ప్రతిరోజు మీరు చూసేంత టైము ఏమి ఉండదు మీకు. డైలీ ఇప్పుడు వేరే ఫోన్ నుంచి చూసుకునే అంత టైము ఉండదు కదా. అలా అయినప్పుడు ఏంటి, డైలీ మీరు చూస్తున్నారనుకోండి, ఆ ఫోన్లో ఆ మెయిల్ ఐడిలో అది ఇంప్రెషన్ చూపిస్తుంది. అలా చూపించినప్పుడు మీరు అలా ఒక 2 ఫోన్లలో రోజు చూసుకుంటూ ఉన్నారనుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి చూడమన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూస్గా ఏమీ చూడరు కదా. ఆ ఇంప్రెషన్స్ స్టాప్ అయిపోయినట్టు. స్టాప్ అవ్వడం అంటే ఆ ఇంప్రెషన్స్కి రెస్పాండ్ అవ్వనట్టు. మీరు ఆ ఇంప్రెషన్ చూపించినప్పుడు రెస్పాండ్ అయితేనే కదా నెక్స్ట్ వ్యూవర్స్కి ఇంకా రికమెండ్ చేసేది యూట్యూబ్ మన వీడియోని. అలా కాకుండా మీరే స్టాప్ చేస్తున్నారు ఆ వీడియోని. అది ఇబ్బంది అవుతుంది. అంతేగాని వేరేగా ఛానల్కి అయితే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎప్పుడైతే అలా చూసుకోవడం, మీ ఫ్రెండ్స్ని చూడమండం మానేస్తారో, మీకు ఎప్పుడైతే ఒరిజినల్గా వ్యూస్ వస్తాయో అప్పుడే ఛానల్ గ్రో అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన వీడియోస్ మనం చూసుకున్నంత మాత్రాన ఏమి ఉపయోగం ఉండదు అసలు. ముందు ఈవెన్ లైక్స్ అయినా కూడా అంతే. యాక్చువల్గా నేను కూడా అట్లాగే నా ఛానల్కి లైక్స్ ఇస్తూ ఉండేదాన్ని ఫస్ట్లో. సో మనం లైక్స్ ఇచ్చినా కూడా ఆ లైక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఏది ఒక 2 రోజులు ఏమన్నా కలుస్తాయేమో, తర్వాత నుంచి సేమ్ ఐపీ అడ్రస్ నుంచి వేరే మెయిల్ ఐడీస్ వేరే డివైజెస్ అయినా కూడా లైక్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ వీటిల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, అవి అయితే యూట్యూబ్లో చెప్పకూడదండి. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకు వస్తుంది అనమాట. అంటే నేనేంటంటే యాక్చువల్గా వీడియో చేశాను అంటే మొత్తం చెప్పాలి అనుకుంటాను. బట్ కొన్ని చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ అనమాట. లేదంటే అసలు ఈ వీడియో చేయడానికి ఏముంది చెప్పండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర దీని గురించి అయితే. ఎందుకంటే నేను కూడా చేసింది అదే నా ఫస్ట్ ఛానల్ విషయంలో. సో ఇబ్బంది అయితే ఏమి ఉండదు మన వీడియోస్ చూసుకున్నంత మాత్రాన. అసలు కొంతమంది మేడం ఈరోజు నా వీడియో చూసుకున్నాను ఏమవుద్దోనని భయంగా ఉంది. ఏమీ అవ్వదు. అట్లాంటి చిన్న వాటికి యూట్యూబ్ని మన శత్రువులాగా చూడకూడదు. ముందు మనం కరెక్ట్గా ఉంటే అసలు ఏమీ అవ్వదు. మీరు ఒకసారి మీ వీడియో చూసుకున్నంత మాత్రాన ఏమీ నష్టమేమీ లేదు. రోజు చూసుకోవాల్సిన పని లేదు కదా. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఒకవేళ అంటే చూసుకోవాలి కదా మేడం, చూసుకోకపోతే ఎట్లాగా మిస్టేక్ ఏదన్నా ఉంటే మీరు గ్యాలరీలో ఉండగా చూసుకోవాలి. ఇది ఎక్స్పోర్ట్ అయిపోయాక గ్యాలరీలో ఉండగా చూసుకుంటారు కదా. అప్లోడ్ అయిపోయిందో చూసుకునేది ఏముంటుంది అసలు, ఏమీ అవసరం. ఇవన్నీ ఏంటంటే మన వీడియో మనం చూసుకుని లైక్ చేసుకోవడానికి చెప్పే రీజన్స్ అనమాట, అంతే. అంతకంటే ఏమీ లేదు. నా సజెషన్ అయితే ఏంటంటే మీరు చూడకుండా ఉంటే బెటర్. మీరు అలా చూస్తూ ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ 2 ఫోన్స్లో చూస్తూ ఉన్నారు. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, డైలీ అలా రికమెండ్ చేస్తుంది, మీరు రెస్పాండ్ అవ్వట్లా. సో మీకు 2 వ్యూవర్స్ పోయినట్టు అంటే మీరే. సో మీకు 2 వ్యూవర్స్ పోయినట్టు అంటే ఏంటి, ఇంప్రెషన్స్ తగ్గిపోతూ ఉంటాయి అట్లా. ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ లేదు కాబట్టి అక్కడ. సో అందుకే చూడొద్దంటారు ఎవరైనా సరే. మనం డైలీ చూసుకోలేము, మహా అయితే మానిటైజేషన్ వరకు చూస్తాము. మానిటైజేషన్ తర్వాత ఏమీ చూడం కదా, ఎందుకంటే మానిటైజేషన్ ముందు అవర్స్ రావాలి కాబట్టి. అయినా మనం చూసిన ఒక 5 నిమిషాల్లో ఏమి ఇదైపోదు కదా. ఏదైనా ఒరిజినల్గా వస్తేనే మనకు బెటర్ అండి. వ్యూస్ మాత్రం ఒరిజినల్గా వస్తేనే బెటర్. మనం ఇలా వేరే ఏదేదో చేసుకునే దానికంటే కూడా మనకి ఒరిజినల్గా వస్తేనే చాలా ఫాస్ట్గా వస్తాయి వ్యూస్. మహా పెట్టినా మనం ఎంతసేపు పెట్టగలం వీడియోస్. అండ్ అలా కంటిన్యూస్గా పెట్టేసినా కూడా అది అన్యూజువల్ వ్యూస్ కింద తీసుకుంటుంది యూట్యూబ్, ఏదో రోబోట్ కింద. మనం మామూలుగా ప్లే చేస్తున్నా కూడా అలా కంటిన్యూస్గా అది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు టీవీలో మనం ఒక ప్లేలిస్ట్ పెట్టేసి వదిలేసామనుకోండి కంటిన్యూస్గా. ఇప్పుడు మనం సాంగ్స్ పెడతాము, టీవీలో సాంగ్స్ పెట్టి అలా వదిలేసామనుకోండి, యూట్యూబ్లో మ్యూజిక్ వీడియోస్ అన్నీ పెట్టేసి అలా వదిలేసామనుకోండి, కొన్ని వీడియోస్ ప్లే అయిందో అది ఆగిపోయి ఎవరన్నా వాచ్ చేస్తున్నారా అని అడుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో అదేంటంటే అది ఒక ఆటో ప్లే కింద తీసుకుందనమాట.
అలా ఆటో ప్లే కింద తీసుకున్నా కూడా అది అన్యూజువల్ వ్యూస్ కిందే లెక్క. అంటే మనిషి చూడట్లా, అది ఏదో అన్యాచురల్గా వ్యూస్ తెప్పిస్తున్నట్టు అనుకుంటాయి అన్నమాట సిస్టమ్స్. అందుకే కంటిన్యూస్గా అలా పెట్టేసి కూడా వదిలేయకూడదు. పెట్టినా కూడా కలవ్ అసలు ముందు మనకి. మీరు చూసుకున్నంత మాత్రాన అయితే మానిటైజేషన్కి ప్రాబ్లం ఉండదు, ఛానల్కి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలా ఇంప్రెషన్స్ తగ్గిపోతాయి అన్నమాట. బట్ మీకు గనక వ్యూస్ ఎక్కువ వస్తుంటే, మీ ఛానల్ ఆల్రెడీ గ్రో అయిపోయిన ఛానల్ అయితే చూసుకున్నా ఏం కాదు. ఒకసారి చూసుకున్నంత మాత్రాన దానివల్ల ఏమీ నష్టమైతే ఏమీ ఉండదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.